గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 2026 నుండి 2027 వరకు ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు కూడా ధనస్సు రాశికే చెందుతాయి. కాబట్టి ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంటుంది. వీరికి రాహు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో, గురువు ఈ సంవత్సరం మొదట్లో 7వ ఇంట్లో, తర్వాత అష్టమ స్థానంలో, తర్వాత భాగ్య స్థానంలో సంచరిస్తాడు. ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అంటే శని 4వ స్థానంలో ఉంటాడు కాబట్టి అమ్మగారికి అనారోగ్య సూచనలు ఉండే అవకాశాలు కానీ, కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశాలు కానీ ఉంటాయి. కానీ మిగిలిన గ్రహాలు అనుకూలిస్తున్నాయి. జూన్ 2వ తారీఖు వరకు గురువు కలత్ర స్థానంలో ఉండటం వల్ల పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించి ఎవరైతే వివాహం కాక వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి 7వ ఇంట్లో ఉండి ఆయన యొక్క దృష్టి అనేది 2వ స్థానం పైన పడుతుంది, ధనస్థానం పైన పడుతుంది. కాబట్టి కుటుంబంలో ఆనందం ఉంటుంది. సంతాన యోగానికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు, వివాహమైన వారికి వైవాహిక జీవితంలో అవగాహన పెరగటం, బాండ్ అనేది పెరగటం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు. 3వ ఇంట్లో రాహు కారణంగా ధైర్యంగా ఉంటారండి. పరాక్రమ స్థానం అంటారు. కాబట్టి వృత్తిలో పురోగతిని సాధిస్తారు. 3వ ఇంట్లో రాహు బలం వల్ల, అలాగే గురువు యొక్క దృష్టి ధనస్థానం పైన పడటం వల్ల ఆదాయం మెరుగుపడుతుంది. నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు స్థానం బట్టి విలాసాల కోసం కూడా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. 4వ ఇంట్లో శని కారణంగా వాహనం కానీ, స్థిరాస్తిని కొనుగోలు చేసే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంటి మరమ్మతుల విషయంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. చదువుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగానే ఉంటుందండి. అయితే మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కానీ, మీకు మీ తల్లిగారికి బాండ్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం మీరు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోదండి. మీ చుట్టుపక్కన వారు జాగ్రత్తగా లేకపోయినా మీకు ప్రమాదమే. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఆలోచించుకుంటూ కానీ, ఫోన్ చూసుకుంటూ కానీ, పాటలు వినుకుంటూ మాత్రం వెళ్ళవద్దు. ఆర్థిక ఒత్తిడి అనేది కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. జూన్ మాసం తర్వాత నుండి అనవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవచ్చు, కానీ అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గురువు అష్టమ స్థానంలో ఉన్నంత కాలం, అంటే జూన్ నుండి అక్టోబర్ మాసం వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మీకు పెద్దగా సఫలం కాకపోవచ్చు, విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సవాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ జూన్ మాసం ముందు అనుకూలంగా ఉంటుందండి. మళ్ళీ అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉంటుంది గురువు భాగ్యస్థానంలోకి వెళ్ళాక. 8వ ఇంట్లో ఉండేటువంటి గురువు ఈ సమయంలో వివాహం అయిన వారికి వైవాహిక జీవితంలో ఒత్తిడిని అయితే పెంచుతాడు. కాబట్టి వివాహం అయిన వారు, వివాహం చేసుకోబోయేవారు కూడా జూన్ నుంచి అక్టోబర్ మాసం మధ్య కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలను వీలైతే వాయిదా వేసుకోవటం ఉత్తమం. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, 4వ ఇంట్లో శని అనుకూలం కాదు, 8వ ఇంట్లో గురువు అనుకూలం కాదు. కాబట్టి ఒకేసారి ఈ 2 గ్రహ స్థానాలు చోటు చేసుకోవటం వల్ల, అంటే ఏకకాలంలో ఉండటం వల్ల వాహన కొనుగోలు చేయటం వంటివి వాయిదా వేసుకోవటం శ్రేయస్కరం.
రియల్ ఎస్టేట్ రంగంలో అధిక మొత్తంలో లక్షలు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ని పూర్తిగా సరిచూసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే 8వ ఇంట్లో గురువు ఉండటం, 4వ ఇంట్లో శని ఉండటం అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా తల్లిగారి తరపున విద్యాపరంగా అనుకూలంగానే ఉంటుంది, కానీ మీ దృష్టి మళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు 9వ స్థానంలోకి అడుగు పెడతాడు. భాగ్యస్థానం, భాగ్య గురువు అంటారు. కాబట్టి ఈ కాలంలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ధనం పరంగా అనుకూలంగా ఉంటుంది, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది అని చెప్పవచ్చు. ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి కేవలం వారి రాశి నక్షత్రమే కాకుండా వారు జన్మించినటువంటి కంప్లీట్ బర్త్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే, జనన వివరాలు పూర్తిగా తెలిసినట్లయితే, మీ లగ్న కుండలి ప్రకారం మీకంటూ పర్సనల్గా ఒక లగ్న కుండలి ఉంటుందండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశ బట్టి, లగ్న కుండలి బట్టి యోగకారకుడు ఎవరో, ఏ గ్రహం బలపడితే అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించటం మంచిది. అంటే ఉదాహరణకు ఒక 10-15 మంది పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినా అందరిది ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. 100కు 100% కలవదు, చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మీ బర్త్ డీటెయిల్స్ బట్టి సర్టిఫైడ్ ఒరిజినల్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ ఒరిజినల్ కరుంగలిమాల కావాలి అన్నా, సర్టిఫైడ్ ఒరిజినల్ జాతక రత్నం కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఈ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు 9వ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టం కలిసి వచ్చి ఆదాయం అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా అక్టోబర్ ముందు కాలంలో ఉండేటువంటి ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గుతుందండి. శుభగ్రహమైనటువంటి గురువు శుభస్థానంలో ఉంటాడు. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో గురు బలం వల్ల వృత్తిలో పురోగతి, గౌరవం అనేవి లభిస్తాయండి. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి గురుబలాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళటం మంచిదండి. అలాగే గురువు 5వ స్థానాన్ని చూస్తున్నాడు. 5వ స్థానం అనేది సంతాన స్థానం. కాబట్టి సంతాన యోగానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది. రాశిని కూడా చూస్తాడు, జన్మాన్ని కూడా చూస్తాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. విద్యార్థులు విద్యలో ఉత్తీర్ణతను సాధిస్తారు. కాన్సన్ట్రేషన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. రెస్పాన్సిబిలిటీని తెలుసుకోగలుగుతారు. అయితే 4వ ఇంట్లో శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల. 9వ ఇంట్లో గురుబలం వల్ల వాహనం కానీ, ఆస్తి కొనుగోళ్లకు కానీ అక్టోబర్ మాసం తర్వాత ప్రయత్నాలు చేయవచ్చండి. కానీ పత్రాలను పరిశీలించే విషయంలో కానీ, మరమ్మతులు చేసే విషయంలో కానీ జాగ్రత్తలు అవసరం. అయితే మీకు ఎక్కువగా సవాలు ఎదురయ్యే సమయం ఏది అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో అష్టమ గురువు యొక్క ప్రభావం, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద పెట్టుబడులు పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్లలో, షేర్ మార్కెట్లలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ పెద్ద నిర్ణయాలను వాయిదా వేసుకోవటం మంచిది. ఈ సమయంలో తీసుకోకపోవటం మంచిది. ఉత్తమమైనటువంటి సమయం ఏదంటే జనవరి నుండి జూన్ మాసం వరకు అండి. మళ్ళీ అక్టోబర్ మాసం తర్వాత ఏ విషయాల్లో అంటే ముఖ్యంగా వివాహ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టే విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా కూడా ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ధనస్సు రాశి వారు శనికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం మంచిదండి. ముఖ్యంగా పెద్దలను గౌరవించండి. ఇంట్లో కనుక వయసు పైబడిన వారు ఉన్నట్లయితే వారికి సేవ చేయటం కానీ, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను స్వీకరించటం కానీ, వారికి పని భారం తగ్గించటం, తోడుగా ఉండటం, ఇలాంటివి కూడా రెమెడీస్గా పనికి వస్తాయండి. అలాగే మీకు వీలైతే నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం, గొడుగును దానంగా ఇవ్వటం, చెప్పులను దానంగా ఇవ్వటం, శని మంత్రాన్ని పఠించటం మంచిది.